లేపాక్షి లేపాక్షి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్యసాయి జిల్లాలో ఒక పుణ్యక్షేత్రం, ఒక పర్యాటక కేంద్రం. ఇక్కడ ప్రసిద్ధి చెందిన వీరభద్రస్వామి దేవాలయం అంటే శివాలయం చాలా పెద్దది. ప్లస్ నంది విగ్రహం కూడా చాలా పెద్దది, ప్రధాన ఆకర్షణలు. అంతేకాకుండా ఇక్కడ లేపాక్షి అంటే మనకు తెలిసిండేదే. లేపాక్షి అనేది ఆలయాలు ప్లస్ శిల్పకళకు ప్రసిద్ధి చెందిన ఒక చారిత్రాత్మక ప్రదేశం. లేపాక్షి అంటే ఇక్కడ మనకు రామాయణంలో సీతాదేవిని రావణాసురుడు అపహరించేటప్పుడు శ్రీరామునికి సహాయం చేసిన పక్షి జటాయువు పక్షి ఇక్కడ తన రెక్కలు కోల్పోతుంది. అప్పుడు శ్రీరాముడు లే పక్షి అంటాడు. కాబట్టి దానికి లేపాక్షి అనే పేరు వచ్చింది. ఇక్కడ వచ్చిన వీరభద్రస్వామి టెంపుల్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది వచ్చిందని వేలాడే స్తంభం. ఈ ఆలయంలో గాలిలో వేలాడుతున్నట్లుగా కనిపించే స్తంభం. ఇది అందరూ వచ్చిందను చాలామంది వచ్చిన వాళ్ళంతా ఎగ్జైట్గా చూస్తూ ఉంటారు. చాలామంది క్లాత్ పరిచి మళ్ళీ టెస్టింగ్ చేస్తున్నారు. మేము అంతా అబ్జర్వ్ చేస్తున్నాం. ఇవన్నీ ఎన్నో పిల్లర్స్ ఉంటాయి, కానీ ఈ ఒక్కటి మాత్రం గాలిలో అలా వేలాడుతూ ఉంటుంది. దీన్ని అందుకే హ్యాంగింగ్ పిల్లర్ అని కూడా అంటారు. అసలు ఈ లేపాక్షి దేవాలయంలో శిల్పకళా సౌందర్యం అంటే చాలా చాలా అద్భుతమైన నిర్మాణాలు. ఒకదాన్ని చూసినట్లు ఒకదాన్ని మనం చూడలేము, అంత చారిత్రాత్మక కట్టడాలు అయితే ఉన్నాయి. ఇది వచ్చిందను శివాలయము. అంత పురాతన కట్టడాలు ఎంత నిజంగానే మనకు చాలా హ్యాపీని అయితే ఇస్తుంది ఈ లేపాక్షి టెంపుల్. ఫ్యామిలీతో కూడా మనం స్పెండ్ చేయొచ్చు. చాలా వరకు అవుటర్స్ విదేశాల నుంచి కూడా వచ్చినారు చూడ్డానికి. చాలామంది మంచిగా ఫోటోలు తీసుకుంటాండారు. మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసినాము. రాతి కట్టడాలు అయితే కన్నా నిజంగా ఎంత శిలా నైపుణ్యమో, చారిత్రాత్మక కట్టడాలు ఎక్కువ కాబట్టి ఇవి మనల్ని ఆకర్షిస్తాయి. మెయిన్ వచ్చిందను ఇది శివాలయంది. ఇది చూడండి, ఇది ఇక్కడ వచ్చిందను వీరభద్రస్వామి టెంపుల్. మనకు మంచిగా పార్కింగ్ ప్లేస్ కూడా ఇక్కడ అయితే ఉండాలి. ఇది వచ్చిందను చిన్నది విగ్రహము. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకు అప్పుడప్పుడు ఇలా పుణ్యక్షేత్రాలకు వెళ్తా అంటే మనకు మనసుకు కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆ జ్ఞాపకాలు అయితే మనకు చాలా రోజుల వరకు అలాగే ఉంటాయి. ఇంకా మనం అప్పుడప్పుడు వీడియోలు ఫోటోలు చూసుకుంటా అంటే కూడా మనకు మళ్ళీ ఖాళీగా ఉన్నప్పుడు చూసుకుంటే మనకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఇంకా మనము ఎలాగో ఫ్యామిలీతో ఇంత బాగా స్పెండ్ చేసినాము అని చెప్పి ఒక హ్యాపీనెస్ ఉంటుంది. కాబట్టి మీరు కూడా అప్పుడప్పుడు పుణ్యక్షేత్రాలను దర్శించుకొని వస్తూ ఉండండి. మేము పోయిండేది వచ్చిందను ఇట్లా సమ్మర్ కాదు, ఇట్లా వింటర్ కాదు, వర్షాకాలం కాదు, మీడియంగా ఉన్నింది. చాలా బాగుండింది వాతావరణము. ఆహా, ఇక్కడ చూడండి శివుని టెంపుల్ శివుని విగ్రహం ఎంత బాగుందో. నాగుపాము పడగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ టెంపుల్ ఇదైతే కన్నా. చాలా పెద్ద టెంపుల్ కూడా. ఎక్కువ రష్గానే ఉన్నింది. కొంచెం వర్షం పడినింది కాబట్టి అక్కడక్కడ కొంచెం తెమ్మ కూడా ఉంది. కాకపోతే మంచి వాతావరణం క్లైమేట్గా ఉన్నింది మేము వెళ్ళినప్పుడు. ఇంకా మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది మాకైతే కన్నా లేపాక్షికి. ఇది మరి కర్ణాటక కూడా చాలా దగ్గరలోనే ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, మీరు కూడా మంచిగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.